హాయ్, ఈరోజు మనం కార్తీక దీపం 2 ఎపిసోడ్ను తెలుసుకుందాం. కార్తీక దీపం ఎపిసోడ్లో శౌర్య కార్తీక్ కన్న కూతురు కాదన్న జ్యోత్స్నకు రివర్స్గా పారిజాతం మాట్లాడుతుంది. తన ప్రాణదాతే దీపే అని కార్తీక్ పరిచయం చేస్తాడు. దీప మెడలో సుమిత్ర లాకెట్ వేస్తుంది. రెండు కుటుంబాలను కలిపేందుకు కార్తీక్ పెద్ద ప్లానే వేస్తాడు. అదేంటో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కార్తీక దీపం ఎపిసోడ్లో కన్న కూతురు శౌర్య కాదంటూ జ్యోత్స్న లేని గొడవ క్రియేట్ చేస్తుంది. ఈ మాట అనే అర్హత నీకు ఉందా అని జ్యోత్స్నపై దశరథ్ ఫైర్ అవుతాడు. శౌర్య పట్ల కార్తీక్కు బాధ్యత ఉంది. అందుకే శౌర్యను కూతురుగా చూసుకునే అర్హత తనకు ఉంది. ఇదే మాట మా చెల్లి అనడానికి అధికారం ఉంది. ఎందుకంటే తల్లి కాబట్టి. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు. వాడికి మనం రుణపడి ఉన్నాం. వాడికి మనల్ని అనే అర్హత ఉంది. కానీ నీకు శౌర్య కార్తీక్ దీపను నిందించే అర్హత లేదు అని దశరథ మండిపడతాడు. పారు రివర్స్. అర్హత లేకపోవచ్చు డాడీ, కానీ నేను మాట్లాడే దాంట్లో తప్పు లేదు. తప్పు ఉందని ఒకరినైనా చెప్పమని అను. జ్యోత్స్న అనగానే తప్పు ఉందని నేను చెప్తున్నాను. పారిజాతం శాకిస్తుంది. నీకు ఈ మధ్య ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదని పారు అంటుంది. రక్త సంబంధానికి ఉన్న విలువ పెంచుకున్న బంధానికి ఉండదు కదా అని జ్యోత్స్న అంటుంది. కొందరికి రక్త సంబంధాలు ఉన్నా ఏ విలువ ఇవ్వరు, కానీ కొందరు పెంచుకున్న బంధాన్ని కూడా రక్త బంధంలా చూసుకుంటారని పారు చెప్తుంది. గ్రానికి మైండ్ పోతుందా ఏంటి, నాకు రివర్స్ మాట్లాడుతుంది అని జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్ ప్లాన్. జ్యోత్స్న ఇలా మాట్లాడడం సరికాదని సుమిత్ర, శివనారాయణ కూడా అంటారు. ఆడదాని పిల్లలను తన జీవితంలోకి వచ్చిన మొగాడు తన పిల్లల్ని ఎందుకు అనుకోకూడదు? శౌర్య అంటే డాక్టర్ ఆఫ్ కార్తీక్. శౌర్య అలాగే పెరుగుతుందని కార్తీక్ గట్టిగానే చెప్తాడు. ప్రాణదాతను కలిసే వెళ్దామని సుమిత్ర అంటుంది. ఈ రెండు కుటుంబాలను కలపడానికి వేరే దారి లేక ఓ ప్లాన్ వేశా. ముందు నా ప్రాణదాతను రానివ్వు అని దీపతో మెల్లగా చెప్తాడు కార్తీక్. చిన్నప్పటి ఫోటో. దీప చిన్నప్పటి ఫోటోను సుమిత్రకు చూపిస్తాడు కార్తీక్. అది దీప ఫోటో కదా అని అనసూయ అనుకుంటుంది. నిన్ను కోనేట్లో కాపాడింది ఈ పాపేరా అని సుమిత్ర అంటుంది. ఆ మనిషిని మా ముందుకు తీసుకురా అని శ్రీధర్ అడుగుతాడు. కార్తీక్ బాబు ఆ ఫోటోలో అని అనసూయ అంటుండగానే కార్తీక్ తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. సుమిత్రను కళ్ళు మూసుకోమని చెప్తాడు కార్తీక్. దీపను తీసుకొచ్చి సుమిత్ర ముందు నిల్చోబెడతాడు కార్తీక్. అది చూసి అందరూ షాక్ అవుతారు. అబద్ధం. కళ్ళు మూసుకున్న సుమిత్ర చేతిలో దీప చేయి వేసి తనే నా ప్రాణదాత అని వెల్లడిస్తాడు కార్తీక్. కళ్ళు తెరిచి చూసి సుమిత్ర షాక్ అవుతుంది. దీప నీ ప్రాణదాత కాదు, నీ భార్యను చాలా గొప్పదాన్ని చేయడం కోసం నువ్వు ఆడుతున్న అబద్ధం ఇది అని సుమిత్ర అంటుంది. దీప ప్రాణదాత అయితే నిన్ను చూసిన ఫస్ట్ రోజే గుర్తుపట్టాలి కదా అని జ్యోత్స్న అంటుంది. నా దగ్గర మరో ఎవిడెన్స్ కూడా ఉందని కుబేరతో దీప ఉన్న ఫోటోను చూపిస్తాడు కార్తీక్. ఈ ఫోటోలతో లాక్ చేస్తాడు కార్తీక్. గుర్తు రాలేదన్న దీప. ఇది దీప చిన్నప్పటి కొన్నిట్లో పారేసుకున్న లాకెట్. దీప నన్ను కాపాడినప్పుడు ఈ లాకెట్ పోగొట్టుకుంది. ఇది ఎప్పటికైనా నాకు దీపకు ఇవ్వాలని నా దగ్గర పెట్టుకున్నా. కొన్నాళ్ళ కిందటే దీప నా ప్రాణదాత అని తెలిసింది, కానీ అందరితో చెప్పుకునే సందర్భం రాలేదని కార్తీక్ అంటాడు. దీప నీ ప్రాణదాత అయినప్పుడు మమ్మీని మొదటిసారి చూసినప్పుడు ఎందుకు చెప్పలేదని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అప్పుడు నాకు గుర్తు రాలేదు. నాది చావు బ్రతుక్కి మధ్య ఊగిసలాడే పరిస్థితి, అందుకే గుర్తుపట్టలేదు. అయినా ఎక్కడో చూశానని అడిగా. కార్తీక్ బాబు లాకెట్ గురించి చెప్తుంటే అంతా గుర్తొచ్చిందని దీప అంటుంది. మెడలో లాకెట్ అంటే నా కొడుకు ప్రాణాలు కాపాడింది అని శ్రీధర్ అంటే దీపే మాస్టారు అని కార్తీక్ అంటాడు. అంటే ఈ దరిద్రం చిన్నప్పుడే నా జీవితంలోనికి వచ్చిందన్నమాట. అప్పుడే తెలిస్తే చంపేవాణ్ణి అని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు అన్నమాట ప్రకారం లాకెట్ను దీప మెడలో వేయాలని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. ఈ మనిషిని మనం అందరం గౌరవించాలి. లాకెట్ వేయి సుమిత్ర అని శివనారాయణ కూడా అంటాడు. నా మేనల్లుడు ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అని దీప మెడలో లాకెట్ వేస్తుంది సుమిత్ర. కలిసిపోలేమా? ప్రాణదాతకు సాయం చేయాలనే మాట కూడా అన్నావత్త అని కార్తీక్ గుర్తు చేస్తాడు. నువ్వు దీపను క్షమించాలని కార్తీక్ అడుగుతాడు. మునుపటిలా దీపను ఆదరించాలి. మావయ్య నువ్వు కూడా సాయం చేయాలి. మా అత్తను క్షమించాలి.
మా అత్త ఏ తప్పు చేయలేదు. మా అత్తలో ఉన్న అమ్మ తెలియకుండానే ఆ తప్పు చేయించింది. చేయి పట్టుకుని నేర్పించిన అత్త నా పెళ్ళి ఆపడానికి తాళి తీసేయడం ఏంటి? మనమంతా కలిసిపోలేమా? ఏమత్తా, మనమంతా అన్ని గొడవలు మర్చిపోయి కలిసిపోలేమా అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.